హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్లో అయితే మన రేవతి ముకుందని రెడీ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. రెడీ చేస్తూ ముకుందతో ముచ్చట పెట్టేసింది ఫ్రెండ్స్. నువ్వు మారుతావని అనుకోలేదమ్మా, నిజంగా నువ్వు మారి ఆదర్శ్తో కలిసి ప్రేమగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందమ్మా అని రజనీ ముకుందతో తన ఫీలింగ్స్ని షేర్ చేసుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉండేది. అదే భవానీ అక్క ఉంటే ఇంకా సంతోషంగా ఫీల్ అయ్యేది, నిన్ను తనే హ్యాపీగా రెడీ చేసేది అని రేవతి అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మా అక్క కోరిక ప్రకారం మనవడిని ఇస్తావా మనవరాలని ఇస్తావా నువ్వే చెప్పమ్మా అని రేవతి అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఎవరు ఇష్టమో చెప్పండి అత్తయ్య, వాళ్ళనే ఇస్తాను అని అంటే, నాకు ఇష్టం ఎవరైంది కాదమ్మా, ముందు భవానీ అక్కకి ఎవరు ఇష్టమైతే ఆ విషయం భవానీ అక్కని కనుక్కో, భవానీ అక్కకి ఎవరు ఇష్టమైతే వాళ్ళని అప్పుడు భవానీ అక్క సంతోషంగా ఉంటుంది అని రేవతి అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. పిచ్చత్తయ్య, నేను కొడుకుని కనబోయేది నీ కొడుకుతోనే, కాపురం చేసేది నీ కొడుకుతోనే, నేను వారసుడిని ఇచ్చేది నీ కొడుక్కే అని మన మనసులో అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్ ముకుంద. ఇక రేవతి అయితే ముకుందని హ్యాపీగా రెడీ చేసేసి, సూపర్గా ఉన్నావు, బంగారు తల్లిలా ఉన్నావు, ఎంత బాగున్నావో చూసుకో అద్దంలో అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మురారి రూమ్ కూడా డెకరేషన్ చేస్తారు ఫ్రెండ్స్. మురారి అయితే జరగని ఒప్పుక సోపనానికి ఇన్ని సెట్టింగ్లు ఎందుకు వేశారు, ఏదో టీవీ సీరియల్లో లాగా సినిమాల్లోగా సెట్టింగ్లు వేయటం, శోభనం జరపటం, ఇదే కదా నా గతి. పెద్ద శోభనం పెళ్లి కొడుకులా రెడీ అయ్యో, నీ మొహానికి 2 ఏళ్ళు అవుతుంది, ఇప్పటికి ఎన్నిసార్లు రెడీ అవుతావు, ప్రతిసారి రెడీ అవటం శోభనం ఆగిపోవటం, ఇదే కదా నీ పరిస్థితి, నీ జీవితానికి శోభనం లేదు ఏం లేదు, ఏం చేస్తావు, నీ బ్రతుకు అలా అయిపోయింది, నీ జీవితం అలా అయిపోయింది అని మురారి అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. చాలా సాడ్గా ఫీల్ అవుతాడు. ఈ ముకుంద్ ఏం ప్లాన్స్ చేస్తాడు, ఈ ముకుందని అలా అనే టెన్షన్ గురించి ఆలోచించడమే సరిపోతుంది. నా జీవితానికి ఒక సుఖం ఒక సంతోషం ఏమన్నా ఉందా, పెళ్ళైన దగ్గర నుంచి నాకు ఇదే పని కదా, ఒక్కసారి కూడా నేను హ్యాపీగా ఉన్న సన్నివేశం ఏమన్నా ఉందా, ప్రతిసారి టెన్షన్ పడతామే, నా జీవితం మొత్తానికి ఇదే ఉన్నట్టుంది అని బాధపడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈలోపు మధు వస్తాడు. ఏంటి బ్రో నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు, ఏదైనా నాతో చెప్పుకోవచ్చు కదా, ఏం చేస్తావు, ఇలా చెప్పుకునే వాళ్ళు షేర్ చేసుకునే వాళ్ళు లేరు కదా, అందుకే నాతో నేను మాట్లాడుతాను, ఇప్పుడు నువ్వు వచ్చావు కదా నీతో చెప్తాను అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. నీకు చెప్పిన నువ్వు ఏమన్నా ఆరుస్తావో తెలిస్తే ఏం చేయను, నా బాధ అట్టా ఉన్నాయి, పేద బాధలు పేదవి, సీత బాధలు సీతవి అన్నట్టుగా ఉంది నా పరిస్థితి అని అనుకుంటూ, ఎన్ని కృష్ణ కోసం ఎదురు చూస్తూ ఉన్నావా మురారి అని మధు అడుగుతూ ఉంటాడు. అంతే కదా మరి, శోభనం గదిలో శోభనం పెళ్ళికొడుకు పెళ్లి కూతురు కోసం కాకుండా నీ కోసం ఎదురు చూడగా ఆయన నువ్వెందుకు వచ్చావు కృష్ణని పంపించుకోకుండా అని మధు మీద సెటైర్ వేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. అవునా, కృష్ణనే పంపిద్దాం అనుకున్నాను, నువ్వు రెడీ అయ్యావో లేదో చూద్దామని వచ్చాను, నిన్ను పలకరించిపోదామని వచ్చాను, నీకు కొంచెం జాగ్రత్తలు చెప్పిపోదామని వచ్చాను అని మధు అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. అయితే నువ్వు రావాల్సిన అవసరం ఏముంది దానికి, నాకు తెలుసులే ఏం చేయాలో, నువ్వు వెళ్ళి నీ పని చూసుకోరా నాయన, ముందు నువ్వు వెళ్ళి కృష్ణని పంపి, అంత టెన్షన్గా ఉంది ఇక్కడ, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదని మురారి తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. అమ్మో బ్రో చాలా స్పీడ్గా ఉన్నట్టున్నాడు, వెంటనే కృష్ణని పంపిపోతే కనుక నన్ను ఏదో ఒకటి చేసేటట్టున్నాడని మధు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఫ్రెండ్స్. ఇక ఆదర్శ్ అయితే మధు తీసిన ఫోటోని ఫోన్లో చూసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఫ్రెండ్స్. నిన్న మధు ముకుంద ఫోటోని ఫోన్లో తీశాడు కదా, ఆ ఫోటోని మధు షేర్ చేయగా ఆదర్శ్ ఫోన్లో ఉంటుంది, ఆ ఫోటోని ఆదర్శ్ చూసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నిజంగా ముకుంద, నేను నీకోసం ఎంత వెయిట్ చేశాను, ఇప్పుడు నువ్వు నాకు దక్కపోతున్నావు, ఈ రోజు కోసం నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను, నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈలోపు మధు వస్తూ ఉంటాడు. ఏంటి బ్రో చాలా హ్యాపీగా ఉంది, నువ్వు పంపించిన ఫోటోని చూస్తున్నాను రా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఆ ఫోటో చాలా బాగుంది, మరి ఎవరిక్కడ తీసింది ఫోటో, మంచిగా తీశాను కదా, చాలా బాగుంది కదా అని మధు అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. అవునరా చాలా మంచి ఫోటో, మంచిగా తీసే ఫోటో, ముకుంద చాలా అందంగా ఉంది ఆ ఫోటోలో, నిజంగా చాలా థ్యాంక్స్ మధు అని ఆదర్శ్ చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక ఆదర్శ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఏంటి బ్రో చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావుగా, శోభనం అని చాలా ప్రిపేర్గా ఉన్నట్టున్నావు, అవును ఇది ప్రతి మనిషి జీవితంలో ఇది ఒక మధుర ఘట్టం కదా, దీనికోసమే కదా ప్రతి మగాడు ఎదురు చూసేది, అందుకే నేను కూడా దీనికోసం ఎదురు చూస్తున్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని ఆదర్శ్ అంటూ ఉంటాడు. ఈలోపు ఆదర్శ్కి ఫోన్ వస్తుంది ఫ్రెండ్స్. వాళ్ళ ఫ్రెండ్స్ ఫస్ట్ నైట్ అని చెప్పగానే పార్టీ మీద పార్టీ అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్. నిన్నటి నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ అదే చాన్ చేస్తున్నారు కదా, ఆదర్శ్ మనీ పంపించడం, వాళ్ళు పార్టీ చేసుకోవడం, ఇదే జరుగుతుంది. ఎవరు ఇంతగానో ఫోన్ చేస్తున్నారని మధు అడుగుతూ ఉంటాడు. నా ఫ్రెండ్స్ రా పార్టీకి డబ్బులు వేయమని అడుగుతున్నారు, అందుకే వాళ్ళకి
చేస్తున్నా అని చెప్తాడు. ఒక శోభనం జరగడానికి మీరు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారురా మధు అని అంటే, పూలు పండ్లు స్వీట్స్ మహా ఖర్చు పెట్టిన ఒక 10,000 20,000 30,000 వరకు ఖర్చు పెట్టాం అంతే, మేము ఎక్కువ ఏం ఖర్చు పెట్టలేదు అని మధు అంటూ ఉంటాడు. ఇప్పటివరకు నేను నా ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వడానికి 1,50,000 ఖర్చు పెట్టాను. ఇది నా పరిస్థితి. మన శోభనం కంటే ఎక్కువ ఖర్చు నా ఫ్రెండ్స్కి ఇచ్చే పార్టీకి అవుతుందిరా. ఇంటర్ ఫ్రెండ్స్ డిగ్రీ ఫ్రెండ్స్ అందరికీ ఇవ్వాల్సి వస్తుందిరా. మిలిటరీ ఫ్రెండ్స్ అందరూ ఒకసారి నా మీద తిరగబడ్డారు. ఇంకేం చేద్దాం, అక్కడికి నేను రాలేకపోవడం వల్ల అందరికీ మనీ సెండ్ చేయాల్సి వస్తుంది. నిన్నటి నుంచి నేను ఇదే పనిలో నా ఫస్ట్ జరగకముందు వీళ్ళ పార్టీల మీద పార్టీలు అయితే చేసుకుంటున్నారు అని ఆదర్శ్ అంటూ ఉంటాడు. అవును ఫ్రెండ్స్, అవునా ఆదర్శ్, అంతేలే, ఇంట్లో ఉన్న నన్ను పట్టించుకోవు కానీ బయట ఉన్న నీ ఫ్రెండ్స్ నీకు ముఖ్యమయ్యారా? ఇంట్లో ఉన్న నాకు కూడా పార్టీ ఇద్దామని నీకు లేదా? కనీసం ఒక పెగ్గు కొనిద్దామని, కనీసం ఒక బాటిల్ కొనిద్దామని అదేం లేదు. రైతు నీ శోభనం గదిలో డోర్లు వేయగానే నువ్వు బయట అక్కడ నీ బార్ షాప్ ఓపెన్ చేసుకొని కావాల్సిన డబ్బులు తీసుకుని తెచ్చుకో అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్ ఆదర్శ్. అయితే అవును, ఇంత లేటుగా ఇంట్లో ఉన్న వాళ్ళని పట్టించుకోరు కదా, ఇంత లేటుగా పట్టించుకుంటావు, నాకు నీ పర్సులో ఉన్న డబ్బులు మొత్తం కావాలి, అవి మొత్తం ఇచ్చేసి, అవి మొత్తం ఇస్తేనే కానీ నాకు సరిపోవు అని మధు అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక ఆదర్శ్ పర్సు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా కృష్ణ కూడా రెడీ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా టెన్షన్గా ఉంటుంది కృష్ణ అయితే. అసలు ఈ శోభనం జరుగుతుందా లేదా అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక మురారి అయితే ముకుంద చేసిన పని గురించి కృష్ణతో చెప్తూ ఉంటాడు. ఫ్రెండ్స్, చూసావా నీ మీద ఎలాంటి ప్రయోగం చేయకపోయిందో, శోభనం ఆపడానికి నీ మొహం మొత్తం దద్దులు వచ్చేలా చేయాలనుకుంది ముకుంద అని చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్ మురారి. అయినా మీరు ఎందుకు ముకుందని అంత రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు? సీక్రెట్గానే ఉండాల్సింది కదా, ఆ భ్రమలోనే ఉండేది ముకుంద, నువ్వెందుకు అనవసరంగా బయట పెట్టేశావు? ఇప్పుడు ముకుంద వేరే ప్లాన్ చేసిద్దేమో కదా అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ముకుంద తనకి అపాయం చేయబోయింది అనే విషయం చెప్పినా కానీ కృష్ణ చూసారా ఎంత కూల్గా తీసుకుందో, ఎంత ఈజీగా తీసుకుందో ఆ విషయాన్ని. ఇంకా ముకుంద గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కృష్ణ నిజంగా తన గురించి కంటే ముకుంద గురించి ఎక్కువ ఆలోచిస్తుంది ఫ్రెండ్స్. తన గురించి తను ఎప్పుడు ఆలోచించుకుంటుందో నాకైతే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. నిజంగా కృష్ణ క్యారెక్టర్ ఏంటో అర్థం చేసుకోవడానికి నాకైతే సరిపోవట్లేదు ఫ్రెండ్స్. మీకేమనిపిస్తుందో నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. కృష్ణ నిజంగా తన గురించి తన ముకుంది శోభనాన్ని ఎలా ఆపిద్ది, శోభనం గదిలోకి వెళ్ళి ఆదర్శ్తో ఏం షేర్ చేసుకుంటుంది, ఆ ఆదర్శ్ బాధపడితే ఏం చేయాలి అనే విషయం గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఈ లోపైతే సుమలత గారు కృష్ణని రెడీ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇప్పుడే సిగ్గుపడక శోభనం పెళ్లి కూతుర, కొంచెం సిగ్గుని దాచుకో, ఆయన నీకు సిగ్గేముండదులేవు, ఆయన కృష్ణ మురారి మీరు కలిసి చాలా రోజుల నుంచి కలిసే ఉంటున్నారు కదా, అందుకని నువ్వు హ్యాపీగానే ఫీల్ అవుతావు, అంతా రెడీ చేశాను, ఇక కుంకుమ ఒకటే అది పెట్టుకోమని కృష్ణకి ఇచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈలోపు రజనీ కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఏంటి రేవతి ఇంకా రెడీ కృష్ణ ఇంకా రెడీ అవ్వలేదా అని రేవతి అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. రెడీ అయిపోయాను అత్తయ్య, అయిపోయింది, ఒక 5 నిమిషాలు, ముకుంద వెళ్ళిపోయిందా, నేను కూడా వెళ్ళిపోవాలి, లేట్ అయిపోయిందని ఫాస్ట్గా హడావుడిగా చేస్తుంది. ముకుంద ఏం చేసింది, రెడీ అయిందా, రెడీ చేయించుకుందా, రెడీ చేయనని ఏమైనా గొడవ పెట్టిందా అని రేవతిని అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్. కృష్ణ ఏం అవ్వలేదే, ముకుంద బాగానే రెడీ అయింది, కాకపోతే నీ అంత కంగారుగా నీ అంత స్పీడ్గా లేదు, తను నెమ్మదిగా ఉంది అంటే నిదానంగా ఉండి ఏం ప్లాన్ చేస్తుందో అత్తయ్య నాకు చాలా భయంగా ఉంది, ఆదర్శ్ మీద శోభనం ఆపడానికి ఏదో ప్లాన్ చేస్తుంది, అందుకని తను కూల్గా ఆలోచిస్తూ ఉంది అని కృష్ణ అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ముకుంద బాగానే ఉంది, నువ్వు మాత్రం ఎందుకే ఇంత కంగారు పడుతున్నావు, కొంచెం నిదానంగా ఉండవే, కొంచెం నిదానంగా నీ శోభనం ఇక్కడ మురారి కంటే నీకే ఎక్కువ స్పీడ్గా ఉన్నట్టుంది, మురారి కంటే నువ్వే ఫాస్ట్గా ఉన్నావు అని అందరూ అంటూ ఉంటారు ఫ్రెండ్స్. మరి ఏం చేస్తావు, 2 సంవత్సరాలు ఆగింది కదా, అందుకే చాలా యాంగ్జైటీ ఫీల్ అవుతున్నట్టు, అయ్యో పిచ్చత్తయ్య నా టెన్షన్ మీకు అర్థం కావట్లేదు, ఆడ ముకుంద ఏం ప్లాన్ చేస్తుందో, ఆదర్శని ఏమంటుందని దాని గురించి టెన్షన్ పడుతున్నా అని కృష్ణ అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అత్తయ్య నేను వెళ్ళి మురారిని కలుస్తాను అని అంటుంది. ఇప్పుడు కలవకూడదు, అట్లా కలవకూడదు, ఇంకా టైం ఉంది కొంచెం, ఆ టైం వరకు వెయిట్ చేయని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. జస్ట్ లేకపోతే మురారిని ఇక్కడికి రమ్మని ఒక విషయం గురించి మాట్లాడాలి, అట్లా కూడా కలవరాదు, ముహూర్తం సమయం వరకు ఎదురు చూడాల్సిందే, అప్పటి వరకు మీరు ఎదురు చూడండి అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణ ఎందుకే ఇంత తొందర పడుతున్నావు, ఇంత కంగారు పడుతున్నావు, ఇప్పుడు తిరిగి వెళ్ళేది శుభ్రం కదలకు, అప్పుడు మాట్లాడుకోండి, ఏమైనా ఉంటే ఇప్పటివరకు నువ్వు కదలకుండా కూర్చో ఇంతే రెడీ అయ్యి అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్ సుమలత. అయితే అయ్యో అత్తయ్య నా టెన్షన్ మీకు అర్థం కావట్లేదు, మీకు ఎలా చెప్పాలో కూడా నాకు తెలియటల్లే, ముకుంద ఏం ప్లాన్స్ వేస్తుందా, ఆదర్శ్ ఏ విధంగా బాధపడుతున్నాను నేను క్షణం టెన్షన్ పడుతూనే ఉన్నాను, నా టెన్షన్ మీకుంటే మీ బాధ తెలిసేది, నా శోభనం కంటే ఆ సంతోషం లేదు కానీ నా దగ్గర ముకుంద ఏం బాంబు వెలుస్తుందా అనే టెన్షన్ గురించి ఆలోచిస్తూ ఉన్నాను, ఇక ఈ శోభనం జరిగినట్టే అని కృష్ణ కూడా అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మురారి
కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఆదర్శ్ అయితే ఇక ముకుంద్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ముకుంద్ ఎలా వచ్చిద్దా, తను ఎలా రిసీవ్ చేసుకోవాలి, తనపై ఎంత ప్రేమ చూపించాలా అనే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ముకుంద్తో తను గడిపిన క్షణాలని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. చాలా సంతోషంగా ఉంది అనుకుంటూ మురారి కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఈ కృష్ణ ఏం చేసిద్దో, ఈ ముకుంద్ ఏం చేసిద్దో నాకేం అర్థం కావటం లేదు. అనవసరంగా మాకు కూడా జరిగిన దానికి ఒక శోభనం అని పేరు పెట్టి ఒకటి ఏర్పాటు చేసింది. ఇక్కడ శోభనం లేదు, నా బొంద లేదు జరిగేది. ఈ ముకుంద వేసే ప్లాన్స్ని కనిపెట్టడం, వాటిని ఉల్టా చేయడం, ఇదే కదా మా పని. మా జీవితానికి ఒక సంతోషం లేదు, ఏమీ లేదు అని మురారి కూడా బాధపడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఈలోపు కృష్ణ అయితే రెడీ అయిపోయి పాల గ్లాసు తీసుకుని శోభనం గదిలోకి ఎంటర్ అవ్వడానికి వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. తను శోభనం గదిలో కూడా ఎంటర్ అవుతూ ముకుంద వాళ్ళ రూమ్కే చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ముకుంద వాళ్ళ లోపలికి వెళ్ళారా, ముకుంద ఏం చేస్తుందో, ముకుంద ఏం ప్లాన్ చేస్తుందో అని దాని గురించి ఆలోచించడమే సరిపోతుంది ఫ్రెండ్స్ కృష్ణకి అయితే. కృష్ణ అటు ఇటు దుక్కులు చూడకుండా ముందు చూసినాడు. సొమ్మ నీ రూమ్లోకి వెళ్ళమ్మా అని సుమలత అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. సరే కృష్ణ నువ్వు లోపలికి వెళ్ళు, నేను వెళ్తున్నా అని సుమలత గారు చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక కృష్ణ అయితే సరే అత్తయ్య నేను వెళ్తానులే అని చెప్పి లోపలికి వెళ్తూ ఉంటుంది ఫ్రెండ్స్. లోపలికి వచ్చేసి డోర్ గబగబా లాక్ చేసేసి పాల గ్లాసులు అక్కడ పెట్టేసి కృష్ణ హడావుడిగా చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అని కృష్ణ కంగారు పడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. కృష్ణ కంగారుకి చూసి మురారి అయితే ఏం టెన్షన్ పడకుండా అలానే చూస్తే మురారి అయితే ఫస్ట్ నైట్ వైబ్లోనే ఉన్నట్టు ఉన్నాడు. అందుకే కృష్ణ ఇంకా చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు. కృష్ణ మాత్రం అవన్నీ పట్టించుకోకుండా, మురారిని కూడా పట్టించుకోకుండా ముకుంద గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇప్పుడు కనీసం నన్ను కొంచెం ఆ ఫీల్డ్లో అన్న ఉండనివే, కనీసం నువ్వు ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు, వాళ్ళదేదో వాళ్ళు చూసుకుంటారు కదా, నీ జీవితం గురించి నువ్వు ఆలోచించుకో ఎప్పటికైనా అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఏంటి ఏసీపీ సార్ మీకు టెన్షన్ లేదా, ఆడ ముకుంద ఏం ప్లాన్ చేస్తుందని నేను టెన్షన్ పడుతున్నా, మధ్యలో ఈ పూలు ఒకటి అని పూల మెచ్చికాకు చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ కృష్ణ కొంతసేపు అయినా పూల నుండి నీ పూల మీద నీ కోపం చూపించకు, అలా పూలు పెట్టుకుంటే నువ్వు ఎంత బాగున్నావో తెలుసు, చాలా బాగున్నావు, కనీసం నన్ను ఆ మూడులన్నా కొంచెం ఉండని చూసన్నా నన్ను సంతృప్తి పడినాయి అని మురారి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఏంటి ఏసీపీ సార్ ఏం మాట్లాడుతున్నారు, అసలు మా ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటి, మీరు చేస్తుంది ఏంటి, ముకుంద గురించి ఆలోచించకుండా మీరేంటి మన గురించి ఆలోచిస్తున్నారు, నా పూల గురించి ఆలోచిస్తున్నారు, ఇప్పుడు ఇది అవసరమా మీకు అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అవసరమేనే, మన జీవితం గురించి మనం ఆలోచించుకోవాలి కదా, ఇదే కదా ముఖ్యం. ముందు పక్కన వాళ్ళ గురించి ఆలోచించకుండా నీ గురించి నువ్వు ఆలోచించు, తర్వాత దాని గురించి ఆలోచిద్దాం అని ఉంటుంది. కృష్ణ మాత్రం తను నాన్ స్టాప్గా టెన్షన్ పడుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. తన టెన్షన్కి అయితే అక్కడ ముకుంద చేసేదానికంటే ఇక్కడ కృష్ణ పడే టెన్షన్ ఎక్కువ ఉందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. నిజంగా అయితే కృష్ణ అయితే తన జీవితాన్ని పక్కన పెట్టి కృష్ణ ముకుంద గురించి ఆలోచిస్తుంది. ముకుంద ఆదర్శ్ ఎలా చేస్తారు, ముకుంద ఏం ప్లాన్ చేస్తుంది, ఆదర్శని బాధపడుతుందేమో, ఎట్లా ఏం చేయాలని బాధపడుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. శోభనం గదిలో అయితే ఇక ముకుంద కూడా రెడీ అయిపోయి వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. రేవతి అయితే ముకుందను రెడీ చేసి తీసుకుని వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం దూరం నెమ్మదిగా నడుస్తూ ఉండగా ఇంకా ముకుంద అయితే నేను వెళ్తానులే అత్తయ్య నువ్వు వెళ్ళిపో అంటుంది. సరే అని రేవతి అయితే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇక ముకుంద ఒకటే నడుచుకుంటూ శోభనం గదిలోకి వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక సరే అని రేవతి వెనక్కి తిరిగి వెళ్ళిపోయి ముకుందని సరి జాగ్రత్తగా వెళ్ళమ్మా అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. ముకుంద కూడా చాలా హ్యాపీగా వస్తున్నట్టే చిన్నగా నడుచుకుంటూ వస్తుంది ఫ్రెండ్స్. తను ఏం ప్లాన్ చేస్తుందో ఈ నడిచేలోపే తను ప్లాన్ చేస్తున్నట్టు నాకు అనిపించింది ఫ్రెండ్స్. పక్కా ప్లాన్ చేసుకుని వస్తున్నట్టు నాకు అనిపించింది. ఇక ఆదర్శ్ కూడా ముకుంద కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. శోభనం గదిలో ముకుంద ఎప్పుడు వస్తుందా, ఆ ముకుందని ఎప్పుడు చూడాలి, ఆ ముకుందతో హ్యాపీగా ఎప్పుడు ఉండాలి, ఆ క్షణాల కోసమే ఆదర్శ్ కూడా చాలా తపన పడుతూ ఉన్నాడు ఫ్రెండ్స్. ఇక ముకుంద అయితే పాల గ్లాసు దిగి స్టెప్స్ ఎక్కుతూ నిదానంగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. నడుస్తూ వస్తూ తను ప్లాన్స్ అనేవి తన నడకలోనే చేసేసుకున్నదేమో అన్నట్లుగా తను అంత నిదానంగా నడుచుకుంటూ వస్తుంది ఫ్రెండ్స్. ఆదర్శ్ టెన్షన్కి ముకుంద నిదానానికి సరిపోయింది ఫ్రెండ్స్. ఆదర్శ్ ఎంత ఫాస్ట్గా ఉన్నాడో ముకుంద అంత నిదానంగా తన పనికి కావాల్సిన అన్ని ఉపాయాలను సెట్ చేసుకుని వస్తున్నట్టుగా నాకు అనిపించింది ఫ్రెండ్స్. మీకేమనిపించిందో నా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక ఆదర్శ్ రూమ్లోకి రాగానే ముకుందను చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఫ్రెండ్స్. నిజంగా ముకుంద నేను ఇన్ని రోజుల నుంచి దూరంగా ఉన్నందుకు, వెయిట్ చేసినందుకు నాకు ప్రతిఫలం దక్కింది, చాలా సంతోషంగా ఉంది అని ముకుందను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఫ్రెండ్స్. ముకుంద రూమ్లోకి రాగానే ముకుందను కింద నుంచి పై దాకా చూసేసి చాలా ఆనందంగా ఫీల్ అవుతాడు ఫ్రెండ్స్. ముకుంద రూమ్లోకి వచ్చేసి వెంటనే తన రూమ్ని లాక్ చేస్తుంది ఫ్రెండ్స్. దాన్ని చూసి ఆదర్శ్ అయితే చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతాడు. ముకుందే నాకంటే ఫాస్ట్గా
ఉంది. రెస్టారెంట్‌లో కూడా తను ప్లాన్ చేసింది కదా! మా శుభ్రం జరగాలి. అక్కడ ఆగిపోయినందుకు ముకుంద చాలా ఫీల్ అయినట్టుంది. అందుకే ఇప్పుడు గట్టిగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టుంది అని ఆదర్శ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక ఆదర్శ్ చూస్తుండగానే ముకుంద రూమ్‌లోకి ఎంటర్ అయిపోయి పాల గ్లాసుని తీసుకొని నిదానంగా నడుస్తూ ఉంటది ఫ్రెండ్స్. ఆ పాల గ్లాసులో ఆ తెల్ల చీరలో ముకుందను చూసి ఆదర్శ్ అయితే చాలా చాలా బాగున్నావు, చాలా అందంగా ఉన్నావు. నిజంగా నిన్ను చూస్తుంటేనే నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. ఇన్నాళ్ళు నేను వెయిట్ చేసింది దీనికోసమే కదా, ఈరోజు కోసమే కదా, చాలా సంతోషంగా ఉంది ముకుంద అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక ముకుంద అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా చూస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. సరే అని ముకుంద మంచం దగ్గరికి వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మంచం దగ్గరికి రాగానే ఆదర్శ్ పాల గ్లాసు ముకుంద చేతిలో ఉన్న పాల గ్లాసుని తీసుకుందామని ట్రై చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ముకుంద అయితే తనకి పాల గ్లాసు ఇవ్వకుండా పక్కనున్న టేబుల్ పైన పెట్టేస్తుంది ఫ్రెండ్స్. అలా ఎందుకు చేసింది అని ఆదర్శ్‌కి అర్థం కాక ఆదర్శ్ టెన్షన్‌తో చూస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ముకుంద చాలా ప్రేమగా హ్యాపీగా ఉంటుంది అనుకున్నాను. అలాంటిది ముకుంద నాకు పాల గ్లాస్ ఇవ్వకుండా పాల గ్లాసుని పక్కన ఎందుకు పెట్టిందో నాకు అర్థం కాలేదని ఆదర్శ్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ముకుంద అయితే తన ప్లాన్‌లో భాగంగా ఏదో చెప్పడానికి ఆదర్శ్‌తో తను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పడానికి వచ్చి ఆ పని చేస్తున్నట్టుగా నాకు అనిపించింది ఫ్రెండ్స్. ఇక పాల గ్లాసుని అక్కడ పెట్టేసి ముకుంద అలా ఓరగానే చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆదర్శ్ అయితే ముకుంద ఎందుకు అలా చేసింది అనే విషయం అర్థం కాక చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఆ పాల గ్లాస్ ఇస్తేనే కదా నేను సగం తాగి తనకి సగం ఇచ్చేది, అప్పుడే కదా మన శోభనం స్టార్ట్ అవుతుంది అని ఆదర్శ్ అనుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్. అలా చేయకుండా ముకుంద పాల గ్లాస్ని ఎందుకు పక్కన పెట్టేసింది, నాతో ఏదైనా విషయం మాట్లాడాలనుకుంటుందా, ఏదైనా విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటుందా అని ఆదర్శ్ ఆలోచిస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. అదే అనుకుంటే ఏదో మొత్తానికి నాతో ఏదో చెప్పాలని ముకుంద భయపడుతున్నట్టుంది. పర్లేదు ముకుంద, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అది నాతో చెప్పు. ఈ తొలి రాత్రిలోనే కదా మనం కావాల్సిన విషయాలన్నీ షేర్ చేసుకోవాలి, అప్పుడే కదా ఒకళ్ళ మనసులో ఒకళ్ళకి ఏముందో తెలుస్తుంది అని ఆదర్శ్ అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. ముకుంద మాత్రం వెల్ ప్రిపేర్ అయ్యి వచ్చింది. ఇక ఏదైనా సరే ఆదర్శ్తో చెప్పేయాలని పక్కాగా ప్లాన్ చేసుకుని వచ్చేసింది ఫ్రెండ్స్. కృష్ణ టెన్షన్ పడ్డట్టు ముకుంద కూడా అలానే చేస్తుందేమో నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ లోపు నెక్స్ట్ డే ప్రోమో వచ్చేసింది ఫ్రెండ్స్. నెక్స్ట్ డే ప్రోమోలో లాస్ట్ ఎపిసోడ్లో చూపించిన ప్రోమోనే మళ్ళీ చూపించేశారు ఫ్రెండ్స్. మురారికి మురారి గురించి చెప్పినట్లు బాయ్